Welcome back to AET second year students into the subject of automobile servicing and maintenance, which is paper 3. In paper 3, chapter 9, servicing and maintenance of four-wheelers. This is the E class 2 of this chapter. Before going to the E class 2, what we learned in E class 1? Let us check. In E class 1, we discussed about maintenance, overhauling, types of overhauling, అండ్ నెక్స్ట్ వన్ ఇంజన్ ఓవరాలింగ్. మనము ఈ క్లాస్ 1లో మెయింటెనెన్స్ అనగానేమి, ఓవరాలింగ్ అనగానేమి, ఓవరాలింగ్ లోని రకాలు టాప్ ఓవరాల్, మేజర్ ఓవరాల్, నెక్స్ట్ ఇంజన్ ఓవరాలింగ్ పద్ధతి గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఈ క్లాస్ 2లో మనకు కంటెంట్స్ చూసినట్లయితే ఇంజన్ ట్యూనప్, ఫ్యూయల్ సిస్టమ్, లూబ్రికేషన్ సిస్టమ్, కూలింగ్ సిస్టమ్, ట్రాన్స్మిషన్ సిస్టమ్, ignition system. In this E-Class 2, the contents are engine tune-up of four-wheeler, fuel system of four-wheeler, lubrication system of four-wheeler, cooling system of four-wheeler, transmission system and ignition system of four-wheeler. Let us go to the engine tune-up procedure. What is engine tune-up? Definition of engine tune-up. Tune-up is a process of making checks and minor adjustments to improve the operation of engine. ట్యూనప్ అనేది ఇంజన్ యొక్క ఆపరేషన్ ని మెరుగుపరచడానికి ముందుగా చేసే చెకింగ్లను మరియు మైనర్ అడ్జస్ట్మెంట్స్ చేసే పద్ధతిని ఇంజన్ ట్యూనప్ అంటారు. Tune-up, it is also preventive maintenance. Troubles can be caught early and prevented by checking out the engine before it actually fails. ఇంజన్ ఫెయిల్ కాకముందు చేసే మెయింటెనెన్స్ ని చేసే పద్ధతిని ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ని ట్యూనప్ అని కూడా అంటారు. ట్యూనప్ చేసే పద్ధతి, ట్యూనప్ ప్రొసీజర్. ద ట్యూనప్ ప్రొసీజర్ restores drivability, power, performance and economy of fuel that have been lost through wear, corrosion and deterioration of engine parts. ట్యూనప్ పద్ధతిలో మనకు డ్రైవబిలిటీ, పవర్, పర్ఫార్మెన్స్ మరియు ఫ్యూయల్ ఎకానమీ అనేది రీస్టోర్ అవుతుంది. అలాగే ఇంజన్ పార్ట్స్ యొక్క తుప్పు పట్టడం కానీ మరియు విరిగిపోవడం కానీ మనం గమనించవచ్చు. దీస్ చేంజెస్ టేక్ ప్లేస్ గ్రాడ్యువల్లీ ఇన్ మెనీ పార్ట్స్ డ్యూరింగ్ నార్మల్ కార్ ఆపరేషన్. ఎ టిపికల్ ట్యూనింగ్ ప్రొసీజర్ ఈస్ గివెన్ బిలో. ఈ సాధారణ పద్ధతిని మనం అన్ని ఇంజన్ కార్ ఆపరేషన్స్ లో మనం చూస్తాము. ఈ ట్యూనప్ ప్రొసీజర్ ని మనము కింద కనుక చూసినట్లయితే మొదటగా ఎయిర్ ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఆఫ్ ఫోర్ వీలర్. మనం ఏ ట్యూనప్ ప్రొసీజర్ ముందుగా ఏ ప్రివెంటివ్ మెడిసిన్ అనేది ఈ ట్యూనప్ ప్రొసీజర్ నథింగ్ బట్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఫోర్ వీలర్. ఫోర్ వీలర్ యొక్క ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ట్యూనప్ పద్ధతి అంటాము. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోండి. ఇందులో ఎయిర్ ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ లో కనుక మనం వెళ్ళినట్లయితే ముందుగా క్లీన్ అవుట్ ప్రీ క్లీనర్ ని మనం క్లీన్ చేస్తాం. రిమూవ్ అండ్ క్లీన్ ఎయిర్ క్లీనర్ తీసివేసి మనం క్లీన్ చేయడం జరుగుతుంది. స్వాబ్ అవుట్ ఇన్లెట్ పైప్ అండ్ ఎయిర్ క్లీనర్ బాడీ. ఎయిర్ క్లీనర్ బాడీ యొక్క ఇన్లెట్ పైప్ ని మనము తీసివేయడం జరుగుతుంది. ఇన్స్పెక్ట్ ఎగ్జాస్ట్ సిస్టమ్ అండ్ మఫ్లర్ మరియు ఎగ్జాస్ట్ సిస్టమ్ ని మనము గమనించడం జరుగుతుంది. చెక్ క్రాంక్ కేస్ వెంటిలేటింగ్ సిస్టమ్ ఫర్ రెసిస్టెన్స్. క్రాంక్ కేస్ వెంటిలేటింగ్ సిస్టమ్ ను మనము చెక్ చేయడం జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసి బేసిక్ ఇంజన్ లో మనం ఎటువంటి మెయింటెనెన్స్ తీసుకుంటామంటే రీచెక్ ఎయిర్ ఇంటేక్ ఫర్ రిస్ట్రిక్షన్స్. ఎయిర్ ఇంటేక్ ని మనం రీచెక్ చేయవలసిన అవసరం ఉంది. చెక్ రేడియేటర్ ఫర్ ఎయిర్ బబుల్స్ ఆర్ ఆయిల్ ఇండికేటింగ్ కంప్రెషన్ ఆర్ ఆయిల్ లీక్స్. రేడియేటర్ యొక్క ఎయిర్ బబుల్స్, రేడియేటర్ లోని కంప్రెషన్, ఇండికేటింగ్ కంప్రెషన్ మరియు ఆయిల్ లీక్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సిలిండర్ హెడ్ గ్యాస్కెట్ లీకేజ్. సిలిండర్ హెడ్ గ్యాస్కెట్ నుంచి ఏమైనా లీక్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రీటైటన్ సిలిండర్ హెడ్ క్యాప్ స్క్రూస్. సిలిండర్ హెడ్ యొక్క క్యాప్ స్క్రూస్ ను రీటైట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అడ్జస్ట్ వాల్వ్ క్లియరెన్స్ ను అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెక్ కంప్రెషన్ ప్రెషర్ ఇన్ ఈచ్ సిలిండర్. ప్రతి ఒక్క సిలిండర్ లోని కంప్రెసర్ ప్రెషర్ ను చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సిస్టమ్ ఇన్ ఫోర్ వీలర్ విచ్ ఇస్ ఇంపార్టెంట్, ఫ్యూయల్ సిస్టమ్. ఇందులో మనం గమనించినట్లయితే చెక్ ఫ్యూయల్ లైన్స్ ఫర్ లీక్స్ ఆర్ రిస్ట్రిక్షన్స్.
ఫ్యూయల్ లైన్స్ ఏమైనా లీక్ అవుతున్నాయో లేవో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్లీన్ ఫ్యూయల్ పంప్ సెడిమెంట్స్ బోల్. ఫ్యూయల్ పంప్ సెడిమెంట్స్ బోల్ ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. టెస్ట్ ఫ్యూయల్ పంప్ ప్రెషర్. ఫ్యూయల్ పంప్ ప్రెషర్ ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, టెస్ట్ చేయవలసిన అవసరం అన్నట్టు కూడా ఉంది. ఫోర్త్ పాయింట్, క్లీన్ అండ్ చెక్ కార్బోరేటర్. కార్బోరేటర్ ని క్లీన్ చేసి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సర్వీస్ డీజిల్ ఫ్యూయల్ ఫిల్టర్స్. మనకు 4 వీలర్స్ లో మనం ఒకసారి గమనించినట్లయితే 2 టైప్ ఆఫ్ ఇంజన్స్ ఉంటాయండి. ఒకటి పెట్రోల్ ఇంజన్, రెండవది డీజిల్ ఇంజన్స్. సో పెట్రోల్ అండ్ డీజిల్ మనకు రెండు అవైలబిలిటీలో ఉంటాయి. సో ది సిస్టమ్స్ ఆఫ్ 2 డిఫరెంట్ ఇంజన్స్ ఆర్ డిఫరెంట్. మనకు రెండు సిస్టమ్స్ యొక్క ఇంజన్ టైప్స్ సిస్టమ్స్ యొక్క అన్ని సిస్టమ్స్ మనకు వేరుగా ఉండడం జరుగుతుంది. ఫ్యూయల్ సిస్టమ్ అనేది. సర్వీస్ డీజిల్ ఫ్యూయల్ ఫిల్టర్. డీజిల్ ఫ్యూయల్ ఫిల్టర్స్ ని సర్వీస్ చేసుకోవాలి. చెక్ డీజిల్ ఇంజెక్షన్ పంప్. డీజిల్ ఇంజెక్షన్ పంపుని చెక్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. చెక్ అండ్ క్లీన్ ఇంజెక్టర్స్. ఇంజెక్టర్ ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. త్రూ ఇంజెక్టర్ ద్వారానే మనకు డీజిల్ అనేది లోపలికి వెళ్ళడం జరుగుతుంది విత్ హై ప్రెషర్ అండ్ వెలాసిటీ. బ్లీడ్ డీజిల్ ఫ్యూయల్ సిస్టమ్. డీజిల్ ఫ్యూయల్ సిస్టమ్ ఏమైనా బ్లీడ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. చెక్ డీజిల్ ఇంజెక్షన్ పంప్ టైమింగ్. ఇంజెక్టర్ పంపు యొక్క టైమింగ్ ని చెక్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. థర్డ్ సిస్టమ్ లూబ్రికేషన్ సిస్టమ్. లూబ్రికేషన్ సిస్టమ్ అనేది మనం గమనించినట్లయితే, ఎందుకంటే వై లూబ్రికేషన్ సిస్టమ్ ఇస్ రిక్వైర్ టు రెడ్యూస్ ద ఫ్రిక్షన్ బిట్వీన్ పార్ట్స్ అండ్ టు రెడ్యూస్ ద నాయిస్ బిట్వీన్ ద పార్ట్స్. మనకు వివిధ రకాలైనటువంటి పార్ట్స్ మధ్య ఫ్రిక్షన్ ని తగ్గించడానికి లూబ్రికేషన్ సిస్టమ్ అనేది అవసరం. చెక్ ఆపరేషన్ ఆఫ్ ప్రెషర్ గేజ్ ఆర్ లైట్. మనకు ప్రెషర్ గేజ్ మరియు లైట్ యొక్క ఆపరేషన్ అనేది పని అనేది సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయిల్ ఫిల్టర్ ని సర్వీస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. థర్డ్ వన్, చెక్ కండిషన్ ఆఫ్ క్రాంకేస్ ఆయిల్. క్రాంకేస్ ఆయిల్ కండిషన్ ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ క్రాంకేస్ ఆయిల్ మనకు ఆయిల్ అనేది తక్కువ ఉన్నట్లయితే రీఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చెక్ ఇంజన్ ఆయిల్ ప్రెషర్. ఇంజన్ ఆయిల్ ప్రెషర్ ని చెక్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఫోర్త్ వన్, కూలింగ్ సిస్టమ్. చెక్ వాటర్ పంప్ ఫర్ లీక్స్ అండ్ ఎక్సెసివ్ షాఫ్ట్ అండ్ ప్లే ఇన్స్పెక్ట్ రేడియేటర్ హోసెస్. మనము ఈ రేడియేటర్ హోసెస్ ని ఇన్స్పెక్ట్ చేసి పంపు లీక్స్ మరియు షాఫ్ట్ ఎక్కువ అప్లై అవుతుందో లేదో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్లీన్ అండ్ ఫ్లష్ కూలింగ్ సిస్టమ్. కూలింగ్ సిస్టమ్ ని క్లీన్ చేసి మరియు ఫ్లష్ చేయవలసిన అవసరం ఉంది. టెస్ట్ థర్మోస్టాట్ అండ్ ప్రెషర్ క్యాప్. థర్మోస్టాట్ మరియు ప్రెషర్ క్యాప్ ని టెస్ట్ చేయవలసిన అవసరం అనేది ఉంది. చెక్ కండిషన్ ఆఫ్ ఫ్యాన్ బెల్ట్. ఫ్యాన్ బెల్ట్ యొక్క కండిషన్ చెక్ చేసి అవసరమైతే రీప్లేస్ చేయవలసిన అవసరం అనేది ఉంది. ఫిఫ్త్ వన్, ట్రాన్స్మిషన్ సిస్టమ్. వాట్ ఈస్ ఎ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అండి? ఇక్కడ 4 వీలర్ లో మనకు ఇంజన్ నుంచి వెలువడే శక్తిని త్రూ ఇంజన్, క్లచ్, గేర్ బాక్స్, యూనివర్సల్ జాయింట్, ప్రొపెల్లర్ షాఫ్ట్ త్రూ డిఫరెన్షియల్ యూనిట్ అండ్ డిఫరెన్షియల్ యూనిట్ నుంచి యాక్సిల్స్ కి ట్రాన్స్ఫర్ చేసే ఈ పద్ధతిని ట్రాన్స్మిషన్, ది హోల్ బాడీ ఆఫ్ ది 4 వీలర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటారు. సో ఫస్ట్ మనకు ట్రాన్స్మిషన్ సిస్టమ్ లో మనకు వచ్చేసి క్లచ్ ఇంజిన్ తర్వాత మనకు వచ్చేది ఏంటంటే క్లచ్. సో ట్రాన్స్మిషన్ సిస్టమ్ లో మనం క్లచ్ ఓవరాల్ మనకు గమనించినట్లయితే కింద క్లచ్ ఓవరాల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ కింద ఇవ్వబడింది. ఫస్ట్ టాపిక్ ఈజ్ రిమూవింగ్ ద క్లచ్ ఏ విధంగా తీసివేస్తామో మనం గమనించినట్లయితే, ద ఎగ్జాక్ట్ ప్రొసీజర్ టు బి ఫాలోడ్ ఫర్ రిమూవింగ్ ద క్లచ్ డిపెండ్స్ అపాన్ ద పర్టిక్యులర్ మేక్ ఆఫ్ ది కార్ అండ్ ద ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఫర్ ద సేమ్ మస్ట్ బి కన్సల్టెడ్. హౌఎవర్ ద జనరల్ ప్రొసీజర్ మే బి అవుట్లైన్డ్ యాజ్ ఫాలోస్. మనకు ఇక్కడ క్లచ్ ప్రొసీజర్, రిమూవింగ్ ఆఫ్ క్లచ్ ప్రొసీజర్ మనం గమనించినట్లయితే, మనకు టైప్స్ ఆఫ్ కార్స్ ని, వివిధ రకాలైనటువంటి కార్స్ మార్కెట్ లో ఉండడం వల్ల వాటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ద్వారా మనం వివిధ రకాలైనటువంటి క్లచ్ ను రిమూవ్ చేసే పద్ధతి ఉంటుందండి. సో మనకు కింద ఇవ్వబడిన ఈ పద్ధతి అనేది జనరల్ ప్రొసీజర్ గా మనము సూచించడం జరిగింది. ఫస్ట్ వన్, రిమూవ్ ద గేర్ బాక్స్ ఫ్రమ్ ద చాసిస్ ఇంక్లూడింగ్ వేరియస్ క్లచ్ అండ్ గేర్ బాక్స్ లింకేజెస్. మనము చాసిస్ నుండి గేర్ బాక్స్ ను తీసివేసి దానికి సంబంధించినటువంటి క్లచ్ మరియు గేర్ బాక్స్ లింకేజెస్ అన్నటువంటి తొలగించాలి. The clutch assembly is separated from the engine by removing the flywheel screws.
ఫ్లైవీల్ స్క్రూస్ విడదీయడం ద్వారా క్లచ్ అసెంబ్లీ అనేది మనకు ఇంజిన్ నుంచి సపరేట్ అవ్వబడుతుంది. డిస్అసెంబ్లీ మనకు విడదీసే పద్ధతి. బిఫోర్ స్టార్టింగ్ డిస్మాంట్లింగ్ ద క్లచ్ కవర్ అసెంబ్లీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మార్క్ ద రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ వేరియస్ కాంపోనెంట్ సో ఇట్ దే కెన్ బి రీఅసెంబుల్డ్ ఈజీలీ. మనము ముందుగా విడదీసేటప్పుడు ఈ క్లచ్ యొక్క పార్ట్స్ విడదీసే ముందుగా మనము వివిధ రకాలైనటువంటి పార్ట్స్ ని ముందుగా మార్క్ చేసుకొని పెట్టుకున్నట్లయితే తిరిగి మనము అసెంబుల్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో సెకండ్ పాయింట్, ప్లేస్ ద కవర్ అసెంబ్లీ అండర్ ఏ ప్రెస్ విత్ వుడెన్ బ్లాక్స్ అండ్ అప్లై ప్రెషర్ బై హ్యాండ్ టు కవర్ అండ్ రిమూవ్ 3 అడ్జస్టింగ్ నట్స్. మనకు అసెంబ్లీ కవర్ మీద వుడెన్ బ్లాక్స్ తోని గట్టిగా ప్రెషర్ అప్లై చేసి మనకు 3 అడ్జస్టింగ్ నట్స్ ని తీసివేయాల్సిన అవసరం ఉంది. రిలీజ్ ద ప్రెషర్ గ్రాడ్యువల్లీ టిల్ ద క్లచ్ స్ప్రింగ్స్ ఆర్ కంప్లీట్లీ ఫ్రీ. ఈ క్లచ్ స్ప్రింగ్స్ అనేవి ఫ్రీ అయ్యేంత వరకు నెమ్మదిగా మనము ఆ వుడెన్ బ్లాక్స్ మీద ఉన్న ప్రెషర్ ని తీసివేయాల్సిన అవసరం ఉంది. లిఫ్ట్ ఆఫ్ ద కవర్ టు ఇన్స్పెక్ట్ వేరియస్ పార్ట్స్ ఇన్సైడ్. కవర్ ను తీసివేసి మనకు లోపల ఉన్నటువంటి వివిధ రకాల పార్ట్స్ ని ఇన్స్పెక్ట్ చేయవలసిన అవసరం అనేది ఉంది. ఫోర్త్ పాయింట్, ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు రిమూవ్ ద అదర్ కాంపోనెంట్స్. అవసరమైతే వేరే కాంపోనెంట్స్ కూడా మనము విడదీయవలసిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ వన్, క్లీనింగ్ అండ్ ఇన్స్పెక్షన్. క్లీనింగ్ అండ్ ఇన్స్పెక్షన్. నౌ క్లీన్ ద డిస్మాంటిల్ పార్ట్స్ ఆఫ్ క్లచ్ విత్ కిరోసిన్. మనము విడదీసినటువంటి పార్ట్స్ ని కిరోసిన్ ద్వారా క్లీన్ చేయవలసిన అవసరం అనేది ఉంది. ఇన్స్పెక్ట్ ద క్లచ్ ఫేసింగ్ ఫర్ వియర్ ఇన్ కేస్ ఇట్ ఈస్ వార్న్ అవుట్ అప్ టు ద రివెట్ హెడ్స్ రీప్లేస్ విత్ న్యూ వన్. క్లచ్ ఫేసింగ్ ని ఇన్స్పెక్ట్ చేసి ఒకవేళ అది విరిగిపోయినట్లే లేదా డ్యామేజ్ అయినటువంటి ఉంటే కొత్త వస్తువుతోని మనం రీప్లేస్ చేయవలసిన అవసరం అనేది ఉంది. ఇన్స్పెక్ట్ ద కుషనింగ్ అండ్ టార్షనింగ్ స్ప్రింగ్స్ ఆన్ ద క్లచ్ ప్లేట్ ఇన్ కేస్ దే ఆర్ ఫౌండ్ టు బి క్రాక్డ్ ఆర్ వీక్ కంప్లీట్ ప్లేట్ హ్యాస్ టు బి రీప్లేస్. ఒకవేళ మనకు కుషనింగ్ మరియు టార్షన్ స్ప్రింగ్స్ కనుక క్లచ్ ప్లేట్ మీద ఉన్నటువంటి కుషనింగ్ మరియు టార్షన్ స్ప్రింగ్స్ ఇన్స్పెక్ట్ చేసి అవి కూడా డ్యామేజ్ వీక్ గా లేదా క్రాక్ అయినటువంటి అనిపిస్తే మనము మొత్తం కంప్లీట్ క్లచ్ ప్లేట్లని రీప్లేస్ చేయవలసిన అవసరం ఉంది. చెక్ ద ప్రెషర్ స్ప్రింగ్స్ ఫర్ స్టిఫ్నెస్. ప్రెషర్ స్ప్రింగ్ స్టిఫ్నెస్ ని చెక్ చేయవలసిన అవసరం అనేది ఉంది. ఇఫ్ వేరియేషన్ ఇన్ కేస్ ఆఫ్ పర్టికులర్ స్ప్రింగ్ ఫ్రమ్ ద ఒరిజినల్ వాల్యూ ఇస్ మోర్ దెన్ ద అలౌవబుల్ ద సేమ్ షుడ్ బి రీప్లేస్. ఒకవేళ మనకు ఆ స్టిఫ్నెస్ గనక అడ్జస్ట్ అంటే మనకి ఇచ్చిన వాల్యూ వరకు లేకపోతే మనము కొత్త వాటితోనే రీప్లేస్ చేయవలసిన అవసరం అనేది ఉంది. Clean and grease the thrown out bearing. Now hold the inner race and try to rotate the outer race keeping it under pressure. థ్రోన్ అవుట్ బేరింగ్ క్లీన్ చేసి దానిని గ్రీజ్ చేయవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఇన్నర్ రేస్ ని గట్టిగా పట్టుకొని అవుటర్ రేస్ ని ప్రెషర్ తోని రొటేట్ చేయవలసిన అవసరం ఉంది. ఈ రొటేషన్ కనుక యూనిఫామ్ గా ఉన్నట్లయితే బేరింగ్స్ అనేవి కరెక్ట్ గా ఉన్నట్లు. ఒకవేళ ఈ రొటేషన్ అనేది యూనిఫామ్ గా లేకపోతే మనము బేరింగ్స్ చేంజ్ చేయవలసిన అవసరం అనేది ఉంది. చెక్ ద ప్రెషర్ ప్లేట్. ఇట్ షుడ్ హ్యావ్ స్మూత్ ప్లేన్ సర్ఫేస్ ఇన్ కేస్ ఇట్ డిస్టార్టెడ్ బై మోర్ దెన్ 0.3 mm ఆర్ బ్యాడ్లీ రీప్లేస్. ప్రెషర్ ప్లేన్ ని చెక్ చేసి స్మూత్ ప్లేన్ సర్ఫేస్ ఉందో లేదో చెక్ చేయాలండి. ఒకవేళ అలా లేకపోతే మనము న్యూ వన్ ని రీప్లేస్ చేయవలసిన అవసరం ఉంది. నెక్స్ట్, అసెంబ్లీ ఆఫ్ క్లచ్. Assembly is nothing but a refit of the clutch. Grease various clutch components requiring lubrication before assembly. మనము అసెంబ్లీ చేసే ముందు రీఅసెంబ్లీ చేసే ముందు మనం అన్ని కాంపోనెంట్స్ కి గ్రీజ్ చేయవలసిన అవసరం అనేది ఉంది. ప్లేస్ ద ప్రెషర్ ప్లేట్ ఆన్ ద బ్లాక్స్ ప్లేస్డ్ ఓవర్ ద ప్రెస్ బెడ్ అండ్ ప్లేస్ ప్రెషర్ పిన్స్ ఆన్ ఇట్ సూటబుల్ ప్లేసెస్. మనము ప్రెషర్ ప్లేట్ బ్లాక్ లో పెట్టిన తర్వాత మనకు దానిపైన ప్రెషర్ స్ప్రింగ్స్ ని పెట్టవలసిన అవసరం ఉన్నది. ఫిట్ ఆల్సో ద రిలీజ్ లివర్స్ అండ్ ప్లేస్ ద కవర్ ఓవర్ ద అసెంబుల్ పార్ట్స్. రిలీజ్ లివర్ ని మనము అది ఫిట్ తీసివేసిన తర్వాత దాని మీద అసెంబుల్ పార్ట్స్ ఫిట్ చేయవలసిన అవసరం ఉంది. అప్లై ప్రెషర్ గ్రాడ్యువల్లీ టేకింగ్ కేర్ దట్ బోల్ట్స్ ఆర్ గైడెడ్ ప్రాపర్లీ త్రూ ద హోల్స్ ఇన్ ద కవర్. మనకు
ప్రెషర్ అనేది గ్రాడ్యువల్ గా మనము ఆ హోల్స్ మీద అప్లై చేసుకుంటూ బోల్స్ అనేవి ప్రాపర్ గా ఫిట్ అవుతున్నాయో లేవో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దెన్ టైటన్ ద నట్స్ ఇన్ ద ప్రాపర్ ఆర్డర్ అండ్ విత్ ద కరెక్ట్ మాక్సిమం టార్క్ రిమూవ్ ద ప్రెషర్ బై రిలీజింగ్ ప్రెస్. ఇప్పుడు మనము నట్స్ అన్నిటిని బోల్స్ మరియు నట్స్ ని టైటన్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. రీఫిట్టింగ్ క్లచ్ రీఫిట్టింగ్. First point, attach the clutch cover assembly to the flywheel by means of bolts, placing the clutch plate in between the flywheel and correct assembly. Make sure that clutch plate is centralized. This may be done by using clutch alignment bar. క్లచ్ అలైన్మెంట్ బార్ ద్వారా క్లచ్ అసెంబ్లీని ఫ్లై వీల్ కి అన్ని కరెక్ట్ గా ప్లేస్ అయినాయో లేవో చెక్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. రీఫిట్ ద క్లచ్ ఆపరేటింగ్ లింకేజెస్ అండ్ లూబ్రికేట్ ద లింకేజెస్. క్లచ్ ఆపరేటింగ్ లింకేజెస్ ని రీఫిట్ చేసి మరియు అన్నిటికీ లూబ్రికేట్ చేయవలసిన అవసరం అనేది ఉంది. వెల్కమ్ బ్యాక్. AUT సెకండ్ clutch adjustment of four-wheeler. Although the clutch is fitted and set very accurately on the initial assembly of the vehicle, however, it requires some adjustments. మనకు వెహికల్ ఇనిషియల్ అసెంబ్లీ అప్పుడే వెరీ యాక్యురేట్ గా మనకు క్లచ్ అనేది అడ్జస్ట్ చేయబడి ఉంటుంది. ఒకవేళ మనకు అవసరం అయితే ఇది మనం కింద సూచించిన విధంగా కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకోవచ్చు. ఇందులో మనం రెండు భాగాలుగా విభజించడం ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రీ పెడల్ ప్లే అడ్జస్ట్మెంట్, సెకండ్ వన్ ఈజ్ క్లచ్ రిలీజ్ లివర్ అడ్జస్ట్మెంట్. సో మనం ఫ్రీ పెడల్ ప్లే అడ్జస్ట్మెంట్ కనుక చూసినట్లయితే, దిస్ అడ్జస్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు కీప్ ఏ స్పెసిఫైడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రీ ప్లే ఇన్ ద పెడల్ ఆఫ్టర్ ద క్లచ్ హ్యాస్ బీన్ ఎంగేజ్డ్. మనకు క్లచ్ ఎంగేజ్ అయిన తర్వాత మనకు సూచించిన విధంగా ఫ్రీ ప్లే అనేది ఉండవలసిన అవసరం అనేది ఉంది. మ్యానుఫ్యాక్చరర్ సూచించిన విధంగా ఫ్రీ ప్లే ఉండవలసిన అవసరం అనేది ఉంది. దిస్ అడ్జస్ట్మెంట్ మేడ్ బై చేంజింగ్ ద లెంత్ ఆఫ్ వన్ రాడ్ లొకేటెడ్ సమ్వేర్ ఇన్ ద క్లచ్ లింకేజ్. మనకు ఈ క్లచ్ లింకేజ్ లో ఒక సూచించిన రాడ్ని మనం దాన్ని అడ్జస్ట్ చేసినట్లయితే, దాని యొక్క లెంత్ ని అడ్జస్ట్ చేసినట్లయితే మనకు ఈ క్లచ్ ఫ్రీ ప్లే అనేది అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇట్ షుడ్ బి మేడ్ ఓన్లీ ఆఫ్టర్ ద కరెక్ట్ ఫ్లోర్ బోర్డ్ క్లియరెన్స్ ఆర్ క్లచ్ పెడల్ ట్రావెల్ హ్యాస్ బీన్ మేడ్. మనకు ఇలా చేయడం వల్ల ఫ్లోర్ బోర్డ్ క్లియరెన్స్ లేదా పెడల్ ట్రావెల్ క్లచ్ పెడల్ ట్రావెల్ అనేది కరెక్ట్ గా అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. If no free play is kept, may result is noise and damage to release bearing and also slipping of clutch. ఒకవేళ మనము ఈ క్లచ్ ఫ్రీ ప్లే కనుక లేనట్లయితే మనకు నాయిస్, బేరింగ్ డ్యామేజ్ అవ్వడం లేదా మరియు క్లచ్ స్లిప్ అవ్వడం జరుగుతుంది. ఇన్ లైట్ వెహికల్స్ it is kept between 15 mm to 25 mm. In heavy vehicles it is kept between 30 to 35 mm. లైట్ వెహికల్స్ లో మనకు మ్యానుఫ్యాక్చరర్ స్పెసిఫికేషన్ సూచించినట్లయితే 15 to 25 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలండి. అదే హెవీ వెహికల్స్ లో 30 to 35 mm గ్రౌండ్ క్లియరెన్స్ నుంచి ఆ క్లియరెన్స్ అనేది ఉండవలసిన అవసరం ఉంది. లైట్ వెహికల్స్ అయితే మనకు డొమెస్టిక్ పర్పస్ అయినటువంటి కార్స్, జీప్స్ వస్తాయండి. అదే హెవీ వెహికల్స్ అయితే బస్సెస్, లారీస్ ఎక్సెట్రా. క్లచ్ రిలీజ్ లివర్ అడ్జస్ట్మెంట్. సెకండ్ వన్ ఈస్ క్లచ్ రిలీజ్ లివర్ అడ్జస్ట్మెంట్. దిస్ అడ్జస్ట్మెంట్ షుడ్ బి మేడ్ ఎవ్రీ టైమ్ ద క్లచ్ ఈస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద వెహికల్. మనకు క్లచ్ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు లేదా క్లచ్ రిపేర్ చేసిన ప్రతిసారి లేదా వెహికల్ నుంచి క్లచ్ ని విడదీసిన ప్రతిసారి మనకు ఈ లివర్ ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. By making this adjustment to manufacturer specification, a clutch rebuilding machine equipped with a dial gauge or gauge plate is used. మనకు మ్యానుఫ్యాక్చరర్ స్పెసిఫికేషన్ సూచించిన విధంగా దీనిని అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు మనకు క్లచ్ రీబిల్డింగ్ మిషన్ ద్వారా మనము చేయవలసిన అవసరం ఉన్నది. ఈ క్లచ్ రీబిల్డింగ్ మిషన్ కి డయల్ గేజ్ ఆర్ గేజ్ ప్లేట్ అనేది అటాచ్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ మనకు వచ్చేసి ఇగ్నిషన్ సిస్టమ్ ఆఫ్ ఫోర్ వీలర్. హౌ టు బి ఓవరాల్ ద ఇగ్నిషన్ సిస్టమ్ ఆఫ్ ఫోర్ వీలర్. మనం ఏ విధంగా ఓవరాల్ చేయవచ్చు.
ఫస్ట్ వన్, క్లీన్, టెస్ట్ అండ్ అడ్జస్ట్ స్పార్క్ ప్లగ్. స్పార్క్ ప్లగ్ ని క్లీన్ చేసి టెస్ట్ చేయవలసిన అవసరం ఉన్నది. ఒకవేళ సరిగ్గా లేకపోయినట్లయితే అడ్జస్ట్ చేసి రీప్లేస్ చేయవలసిన అవసరం ఉన్నది. టెస్ట్ ఇగ్నిషన్ కాయిల్ అండ్ చెక్ ఫర్ ప్రాపర్ కాయిల్ కనెక్షన్. ఇగ్నిషన్ కాయిల్ టెస్ట్ చేసి మరియు ప్రాపర్ కాయిల్ కనెక్షన్స్ ని చెక్ చేయవలసిన అవసరం అనేది ఉంది. చెక్ డిస్ట్రిబ్యూటర్ క్యాప్ అండ్ రోటర్. రోటర్ మరియు డిస్ట్రిబ్యూటర్ క్యాప్ ను చెక్ చేసుకోవాల్సిన అవసరం. చెక్ ద కండెన్సర్ సివి పాయింట్స్. కండెన్సర్ మరియు సివి పాయింట్స్ ని చెక్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. నెక్స్ట్ మనకు ఈ క్లాస్ 2 లో షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చూసినట్లయితే మనకు ఫస్ట్ క్వశ్చన్, డిఫైన్ ట్యూనప్. ట్యూనప్ పద్ధతిని నిర్వచించండి. సెకండ్ వన్, రైట్ ట్యూనప్ ప్రొసీజర్. ట్యూనప్ పద్ధతిని రాయండి. థర్డ్ వన్ వచ్చేసి, వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ఓవరాలింగ్. ఓవరాలింగ్ యొక్క ఆవశ్యకత ఏమిటి? లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం చూసినట్లయితే రైట్ అబౌట్ ఓవరాలింగ్ ప్రొసీజర్స్. మనకు ఓవరాలింగ్ పద్ధతులను వివరించండి అనేది ఉందండి. ఓవరాలింగ్ లో పద్ధతులు రెండు రకాలు, టాప్ ఓవరాల్, మేజర్ ఓవరాల్. ఈ రెండింటిని మనం వివరించవలసిన అవసరం అనేది ఉంది. సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ ద డిసెంబ్లింగ్ ఆఫ్ ది ఇంజన్. ఇంజన్ యొక్క విడదీసే పద్ధతిని వివరించండి. థర్డ్ వన్, రైట్ అబౌట్ ద క్లచ్ ఓవరాల్ ప్రొసీజర్. క్లచ్ ఓవరాల్ పద్ధతిని వివరించండి. ఫోర్త్ వన్, ఎక్స్ప్లెయిన్ ఫ్రీ పెడల్ ప్లే అలైన్మెంట్. ఫ్రీ పెడల్ ప్లే అలైన్మెంట్ పద్ధతిని వివరించండి. మనం చూసినట్లయితే ఈ ప్రజెంట్ క్లాస్ లో కంటెంట్స్ కనుక మనం చూసినట్లయితే మళ్ళీ ఒకసారి ఇందులో ఇంజన్ ట్యూనప్, ఫ్యూయల్ సిస్టమ్, లూబ్రికేషన్ సిస్టమ్, కూలింగ్ సిస్టమ్, ట్రాన్స్మిషన్ సిస్టమ్ మరియు ఇగ్నిషన్ సిస్టమ్. ఇంజన్ ట్యూనప్ పద్ధతిలో మనకు డెఫినేషన్ ఆఫ్ ట్యూనప్ పద్ధతి వచ్చేసి, ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ ఆఫ్ ది ఫోర్ వీలర్ టు ఇంప్రూవ్ ద ఆపరేషన్ ఆఫ్ ది ఇంజన్. ఇది ఒక ఫోర్ వీలర్ ఇంజన్ కి ప్రివెంటివ్ మెయింటెనెన్స్ లాంటిది. దీని వలన మనము ఇంజన్ యొక్క ఆపరేషన్లను ఇంప్రూవ్ చేయవచ్చు. ట్యూనప్ ప్రొసీజర్ చేసే పద్ధతి. ఇక్కడ గమనించినట్లయితే ఎయిర్ ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ సిస్టమ్, బేసిక్ ఇంజన్. నెక్స్ట్, ఫ్యూయల్ సిస్టమ్ ఓవరాలింగ్ చూసినట్లయితే మనకు 9 పాయింట్లు ఉన్నాయండి. లూబ్రికేషన్ సిస్టమ్ ఓవరాలింగ్, కూలింగ్ సిస్టమ్ ఓవరాలింగ్. ట్రాన్స్మిషన్ సిస్టమ్ లో మనం గమనించినట్లయితే క్లచ్ ఓవరాలింగ్ పద్ధతి మనకు ఉన్నట్టు ఉందండి. క్లచ్ ఓవరాలింగ్ పద్ధతిలో క్లచ్ ఓవరాల్ లో రిమూవ్ ద క్లచ్, డిసెంబ్లీ, క్లీనింగ్ అండ్ ఇన్స్పెక్షన్, అసెంబ్లీ, రీఫిట్టింగ్ ద క్లచ్. దిస్ ఈస్ ద మేజర్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ క్లచ్ తీయడం మరియు క్లచ్ భాగాలను విడదీయడం, క్లచ్ భాగాలను క్లీన్ చేసి మరియు ఇన్స్పెక్ట్ చేయడం మరియు అసెంబ్లీ చేయడం, ఆ తర్వాత క్లచ్ భాగాలను రీఫిట్ చేయడం. క్లచ్ అడ్జస్ట్మెంట్ రీఫిట్ చేసిన తర్వాత పెడల్ ప్లే అడ్జస్ట్మెంట్ అండ్ రిలీజ్ లివర్ అడ్జస్ట్మెంట్. ఈ రెండు పద్ధతులు మనం గుర్తించవచ్చండి. పెడల్ ప్లే అడ్జస్ట్మెంట్ అండ్ రిలీజ్ లివర్ అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఇగ్నిషన్ సిస్టమ్. This is the class of class 2 of 9th chapter. In next class we discuss about some more topics. Thank you.